హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే ఆలూ టిక్కా అయితే చేసి చూపిస్తాను. మన నార్త్ సైడ్ అలాగే కోల్కతాలో చాలా తినేవాళ్ళం అనమాట. టొమాటో సాస్తో ఇస్తారు. అలాగే పుదీనా చట్నీ, అంటే పుదీనా అంటే మనకి పుదీనా ఆకులు వస్తుంటాయి కదా, అట్ల చట్నీ లేకపోతే కొత్తిమీర చట్నీ అట్లతో అయితే ఇస్తారు. ఓకేనా, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టొమాటో సాస్తో కూడా మనం తినొచ్చు. ఓకేనా, చిన్న చిన్నవి ఉంటాయి, ఇంతేసి ఉంటాయి అనమాట. మీకు అంత కూడా చేసి చూపిస్తాను. ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తాము అదంతా కూడా మీకు చెప్తాను. ఓకేనా, కొంచెమే చేస్తాను, చాలా బాగుంటుంది. ప్యాన్ అంటే ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద అయితే కొంచెం ఆయిల్ వేసి కాల్చాను అనమాట. ఓకేనా, పదండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. అలాగే ఇంకెవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఆలూ టిక్కా చేయాలంటే ఫస్ట్గా అయితే మనం ఉల్లిపాయలు చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ మనం శుభ్రంగా తురుముకోవాలన్నమాట. అలాగే మనకి ఇప్పుడు కొత్తిమీర కనిపిస్తుంది కదా, చాలా చిన్న చిన్న పీసెస్లో. అలాగే పచ్చిమిర్చి కూడా చాలా చిన్న చిన్న పీసెస్లో అయితే మనం కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ముందు నుండి ఇవన్నీ రెడీ చేసుకుంటే మనం ఆలూ టిక్కా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే 1/2 kg దుంపలు అయితే నేను కట్ చేసుకొని శుభ్రంగా ఉప్పేసి అది బాయిల్ చేసుకున్నాను అనమాట. మెత్తగా చేసి స్మాష్ చేసేయాలి మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, స్మాష్ చేసి మొత్తం అన్ని రెడీ చేసుకున్నాం అనుకోండి, తొందరగా అయితే అయిపోతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం ఒక గిన్నెలో ఈ దుంపలన్నీ ఉడకబెట్టుకున్నాం కదా, 1/2 kg దుంపలు, దాంట్లో ఈ మసాలాలు అలాగే మనం ఇవన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అన్నీ ఒకటి 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 వేసేస్తాం అనమాట. ఓకేనా, చూసారు కదా, మొత్తం ఇలా పెట్టుకొని ఆలూ టిక్కా చాలా సింపుల్. ఓకేనా, ఈ మిర్చి అలాగే కొత్తిమీర అలాగే క్యారెట్ అలాగే ఉల్లిపాయలు అన్నీ కూడా దీంట్లో వేసేసి దీని తర్వాత మనం ఒక్కొక్కటి మసాలా అయితే వేసుకుంటాను. ఓకేనా, అలాగే మీకు మసాలాలు ఏమేమి వేస్తానో అదంతా కూడా మీకు చూపిస్తాను. అన్నీ హోమ్ మేడే, ఏది కూడా షాప్ నుండి కొనిసి తెచ్చింది కాదు. అన్నీ నేను దంచుకున్న అంటే ఇంట్లో చేసుకున్న మసాలాలని ఒకటి చెప్తాను. ఓకేనా, ముందుగా అయితే మనం దీంట్లో జీలకర్ర పౌడరు ఒక 1/2 స్పూన్ అయితే వేస్తాము. 1/2 kg దుంపలే కాబట్టి 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు. ఓకేనా, దాని తర్వాత ఒక 1/2 స్పూను మన ధనియాల పౌడరు, అలాగే 1/2 స్పూను గరం మసాలా. ఓకేనా, ఇంకా కొంచెం చూసారు కదా మన వాము, అజ్వైన్ అంటారు ఇందులో, వాము. అలాగే 1 స్పూను కారం వేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, లైన్ వైజ్గా ఇవన్నీ మసాలాలు వేసుకొని జాగ్రత్తగా, ఎక్కువ మసాలా అయితే చేదొచ్చేస్తుంది, లైట్గా వేసుకోవాలి. ఓకేనా, దాంట్లో కొంచెం మిరియాల పౌడర్ ఒక 1/2 చెంచా. ఓకేనా, 1/2 స్పూన్ వేసుకోవాలి, చిన్న కొంచెం, అన్ని కొంచెం కొంచెమే. ఓకేనా ఫ్రెండ్స్, దాని తర్వాత మనం ఇక్కడ బియ్యం పిండి అయితే ఉంచుకున్నాము. బియ్యం పిండి మనకి కావాల్సినంత, ఎందుకంటే క్యారెట్లో వాటర్ ఉంటుంది, దుంపల్లో వాటర్ ఉంటుంది. ఓకేనా, మనం ఇదంతా శుభ్రంగా ముద్ద చేసి, ఓకేనా, ముద్ద చేసాక మనం ఒకసారి చెక్ చేస్తాం ఎంతవరకు వచ్చిందో. ఆ కొంచెం టైట్గా ఉండాలి, ఎందుకంటే టిక్కా కాబట్టి రౌండ్గా షేప్లో రావాలి కాబట్టి. ఎక్కువ నీరులాగా ఉంటే అది అవ్వదు. చూసారు కదా, ఇంత టైట్ ఉంటే చాలు. ఒకవేళ అది సరిపోకపోతే మీరు ఇంకొంచెం దాంట్లో వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, బియ్యం పిండి వేసుకొని మళ్ళీ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే దీంట్లో కొంచెం ఒక చాలా తక్కువ క్వాంటిటీలో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కొంచెం పలసగా ఉంది, అందుగురంటే బియ్యం పిండి మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. ఓకేనా, ఈ బియ్యం పిండి వేసాక మనకైతే శుభ్రంగా నాకు ఎంత అది టైట్కి కావాలో, ఓకేనా, ఎంత ముద్దకు కావాలో అదైతే మనం అలా చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా శుభ్రంగా మనమైతే మిక్స్ చేసేయాలి, అంటే శుభ్రం పిసికియాలన్నమాట మొత్తం అంతా కూడా. ఓకేనా, చూసారు కదా ఎంత నీట్గా రెడీ అవుతుందో. దీని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని శుభ్రంగా లైట్గా ఆయిల్ వేయాలి, ఎక్కువ ఆయిల్ కాదు, కొంచెం ఆయిల్ వేసి ఫుల్ హీట్ అయ్యాక ఒక్కొక్క టిక్కా చేసి దాని మీద అయితే వేస్తాం. ఓకేనా, దానికంటే ముందు ఇలా అంతా పిసికిసుకున్నాం కదా, మొత్తం కూడా ముద్దగా అయిపోయింది. ఇది ఒక పావు గంట కోసం సైడ్ని పెట్టేస్తాం మూత పెట్టేసి. ఓకేనా, అంతలో మనం ఒక ప్యాన్ శుభ్రంగా కడుక్కొని అది స్టవ్ మీద పెట్టి, ఓకేనా, ఆయిల్ లైట్గా వేసుకోవాలి. చూసారు కదా, చాలా తక్కువ ఆయిల్. ఈ ఆయిల్తోనే మనకి అది ఇప్పుడు 10 అవుతాయి అన్నమాట టిక్కాలు. ఆ 10కి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మాడకంట. ఓకేనా, ఫుల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెడదాం. అలాగే ఒక్కొక్క బాల్ ఇలాగా బాల్ లాగా తయారు చేసుకొని దానికి అరచేతి మీద పెట్టి ఇలా కొంచెం ప్రెస్ చేసామనుకోండి, రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు చేస్తాను. చూసారు కదా, ఇలాగా చేసుకొని మీరు ఇంకొంచెం సన్నం చేసుకోవాలంటే ఇంకొంచెం సన్నం అయితే మీరు చేసుకోవచ్చు. ఓకేనా, అలాగైతే పెట్టేసుకోవడమే.
తర్వాత మనకి ఆయిల్ చూసారు కదా, ప్యాన్లో ఒక ఆయిల్ అనేది ఒక సైడ్కి వచ్చింది. అలాగే మీరు ఆయిల్ చుట్టూరు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ఒకటి 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 మనం వేసి శుభ్రంగా ఇది ఒక 10 నిమిషాల్లో అయితే 2 సైడ్లు రెడీ అయిపోతుంది అనమాట. అంటే ఒక సైడు శుభ్రంగా గట్టి అయింది అనుకోండి, అంటే కొంచెం బ్రౌనిష్ కలర్ అయింది అనుకోండి, అది ఇరక్కంట ఉంటుంది, లేకపోతే ఇరిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చేయాలి. చూసారు కదా, ఒక ప్యాన్లో మనకి 5 అయితే పట్టాయి. అలాగే ఆయిల్ కొంచెం ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఓకేనా, 2 నిమిషాల్లో ఒక సైడ్ అయితే మొత్తం కూడా కాలుతుంది బాగా. చూస్తున్నారు కదా, ఎందుకంటే దీంట్లో పచ్చివి అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా బాయిల్ అవ్వాలి కదా శుభ్రంగా. చూసారు కదా, ఆ బ్రౌన్నెస్ ఇంకా కొంచెం బ్రౌన్ అయ్యాక మీరు తిరిగేయండి. నేనైతే కొంచెం తొందరగా తిరిగేసాను దాన్ని. ఓకేనా, కొంచెం ఇంకా బ్రౌన్ అయ్యాక మీరు తిరిగేస్తే కొంచెం గట్టి పడుతుంది, ఎరక్కంట అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను కూడా చాలా కొన్ని చూసి ఇదైతే చేసి మీకు చేసి చూపించడం అయితే జరుగుతుంది. చిన్నప్పుడైతే కోల్కతాలో చాలా వరకు ఇవి తినేవాళ్ళం. అలాగే మీకు ముందు నార్త్ సైడ్ నార్త్ ఇండియన్ డిషెస్ అయితే చాలా వరకు మీకు చూపిస్తాను. అలాగే లిట్టి ఉంది, దాల్ పూడి ఉంది, ఓకేనా, అలాగే మాల్పువా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, అలాగే కొన్ని రొట్టెలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, కొన్ని చపాతీలాగా పులకల్లాగా చేస్తారు, చాలా వెరైటీగా ఉంటాయి. తినడానికి అయితే చాలా చూడడానికి ఎంత వెరైటీగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో చూడడానికి అంతే టేస్టీ కూడా ఉంటాయి. ఈ ఆలు టిక్కా అనేది మనం టొమాటో సాస్తో, అలాగే మన కొత్తిమీర పచ్చడి, పుదీనా పచ్చడి, టొమాటో సాస్తో మ్యాక్సిమమ్ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనకైతే మొత్తం రెడీ అయిపోయింది. ఎందుకంటే దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే మనకి బియ్యం పిండి ఇవన్నీ కూడా శుభ్రంగా బాయిల్ అవ్వాలా లోపల. బయట అయితే మనకి గట్టిగా ఉంటుంది, కానీ లోపలైతే పచ్చి పచ్చిగా ఉంటుంది. అలాగుండకంట శుభ్రంగా ఈ కలర్లో వచ్చేయాలన్నమాట. ఇంకొంచెం బ్రౌనిష్ వచ్చినా పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగైతే మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి ఫుల్గా రెడీ. ఇప్పుడైతే మీకు తినేసి ఎంత అంటే ముద్దగుందో అదంతా కూడా మీకు చూపిస్తాను. ఎలా ఎంత బాగా బాయిల్ అయిందో అది కూడా మీరు చూడండి. చూసారు కదా, ఇప్పుడైతే నేను తినడానికి అయితే కూర్చున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ డెన్సిటీలో రావాలి అనమాట. ఇలాగా ఇరిస్తే ఇలాగా ఇరిగిపోవాలి. చాలా మెత్తగా అయితే వస్తుంది. ఎందుకంటే లోపల బియ్యం పిండి, అలాగే క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు అవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా, దాంట్లో మసాలాలు కూడా బాగా మనకి హీట్ ఎక్కి అది మొత్తం కూడా పచ్చివాసన పోవాలన్నమాట. గరం మసాలా, అలాగే జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు అవన్నీ కూడా వేసాం కదా, కారం, అలాగే చాట్ మసాలా ఇవన్నీ కలిపి, ఇంకా వెజిటేబుల్స్ ఈ అంతా కలిపి చూసుకుంటే టేస్ట్ అంతా మరి అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలా చేసి చాలా టేస్టీగా అయితే వస్తుంది. టొమాటో సాస్తో తినండి. నేనైతే ఇక్కడ చట్నీలు అలాగే సాస్ అయితే యూస్ చేయలేదు, నార్మల్గా ఒట్టినోట్లోనే తిన్నాను. ఇవన్నీ కూడా నేను ఒక్కడనే తినగలను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, కానీ చేశాను కాబట్టి మన ఇంటి వాళ్ళు కూడా టేస్ట్ చేయించాను, చాలా బాగుంది అనేసి అన్నారు. మీరు కూడా అలానే ట్రై చేయండి, చాలా మంచిగా అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, అలాగే చూసారు కదా, టెంపుల్ వ్లాగ్స్ అయితే ముందు నేను ఊరికి వెళ్తే మీకు అయితే అదంతా కూడా షూట్ చేసి చూపిస్తాను. ఇంకా చాలా పురాతనమైన టెంపుల్స్ అయితే ఉన్నాయి. నేను ఎప్పటివరకు ఇంట్లో ఉంటానో మీకైతే ఫుడ్ వ్లాగ్స్ అందిస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.